మరి సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం వల్ల మనలో ఉండే భయాలు పోతాయా? సో ఇది ఈరోజు మనకి ప్రశ్న. మరి సజ్జన అంటే ప్లస్ సాంగత్యం, సత్ ప్లస్ జనులు, సజ్జనులు. సత్ అంటే శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకున్న జనులు. మరి సాంగత్యం అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవడం. మరి సజ్జనులు అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే, వాళ్ళతో సాంగత్యం చేస్తే, వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనకి బోధిస్తారు. మరి అలాగే మనందరం కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి పత్రిసార్ దగ్గరికి వచ్చాం. పత్రిసార్ దగ్గరికి వస్తే మనకేం చేశారు? వారు ధ్యానాన్ని అందించారు, స్వాధ్యాయం చేయమని చెప్పారు, సజ్జన సాంగత్యం చేయమని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. సజ్జన సాంగత్యం అంటే ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నవారు మన అన్ని ప్రశ్నలకి, మన అన్ని సమస్యలకి వాళ్ళు జవాబులు అందిస్తారు. మరి అలాగే మనం సాధన చేస్తే మనం కూడా ఆ సత్యాన్ని తెలుసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సజ్జన సాంగత్యం అనేది మనలో ఒక భాగంగా కావాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఈ సజ్జన సాంగత్యం చేయాలంటే అందుకే మనము గురువుల్ని కలుసుకోలేకపోవచ్చు. అందుకే మనకి పిఎంసి ఛానల్ ఉంది. సో పిఎంసి ఛానల్లో ఎంతోమంది గురువులు సందేశాలు అందిస్తూ ఉంటారు, వారి వారి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆ యూట్యూబ్లో పిఎంసి ఛానల్ కొడితే ఎంతోమంది గురువులు వాళ్ళ అనుభవాలు చెప్పి ఉంటారు. ఆ అనుభవాలు వింటే మీ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సజ్జన సాంగత్యం అనేది చేయాలి. వాళ్ళ స్వ అనుభవాల్ని అందరితో పంచుకోవాలి. మరి ఈ సజ్జన సాంగత్యం చేస్తే భయం పోతుందా? సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనలో భయాలు ఎలా పోతాయి? మరి సత్యం తెలుసుకున్న గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంటారు. అలాగే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు పరమాత్మ. అంటే నీళ్ళు భయం పోవాలంటే నువ్వు ఏం చేయాలి? నేహాభిక్రమనాశో అస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయా. మరి ఈ భయం పోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగము అని చెప్తున్నాడు పరమాత్మ. నేహ అభిక్రమనాశో, ఈ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు ఆచరిస్తే, నాశో అంటే ఇక్కడ అదేం చేస్తుంది అంటే నీలో ఉండే భయాన్ని నాశనం చేస్తుంది. ఎలా? ప్రత్యావాయో న విద్యతే, నువ్వు ఈ నిష్కామ కర్మయోగం అనే బీజాన్ని నువ్వు నాటితే అది విపరీత ఫలితాలు నీకు ఇవ్వదు. అది నువ్వు కొంచెం సాధన చేస్తే కూడా, ఇప్పుడు ఒక విత్తనము భూమిలో వేసాము, దానికి రోజు నీళ్లు వేస్తూ ఉంటే అది మొలకెత్తుంది ఏదో ఒక రోజు. అలాగే భూమిలో వేసి వదిలేసామనుకోండి, ఏమవుతుంది? మొత్తము చీమలు అవి ఇవి తిని పాడైపోతుంది. అలాగే ఒక సముద్రంలో ఉన్నాము,
సముద్రం నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి అంటే ఒక నావ దొరికింది అనుకోండి, ఆ నావ ద్వారా మనము బయటపడచ్చు. అలాగే నువ్వు భయంలో ఉన్నావు. చిన్నప్పటి నుంచి మనకేమంటే చదువుకునేటప్పుడు పరీక్షలంటే భయం, మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో అదొక భయం, మళ్ళీ పెళ్ళి అవుతుందో లేదో అదొక భయం, మళ్ళీ పిల్లలు పుడతారో లేదో అదొక భయం, మంచి భార్య వస్తుందా, ఈ పిల్లలు మళ్ళా ఉద్యోగం చేస్తారా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా. సో ఇలాగ ప్రతి క్షణం కూడా ఏదో ఒక రకమైన భయంతో మనము జీవిస్తూ ఉంటాం. మరి ఇలాంటి భయం నుంచి మనం పోగొట్టుకోవాలంటే, ఈ భయం పోవాలంటే ఫస్ట్ మనకి పరమాత్మ చెప్తున్నది ఏమంటే నిష్కామ కర్మయోగము. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నువ్వు చెయ్యి. ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మయోగం నువ్వు ప్రారంభిస్తే, ఈ బీజాన్ని నాటితే నీకు విపరీత ఫలితాలు రాదు. నువ్వు ఎంత ఈరోజు నువ్వు నిష్కామ కర్మయోగాన్ని నేను బీజాన్ని నాటావనుకో, దానివల్ల నీకు ఏ నష్టం లేదు. ప్రయత్నం చెయ్యి. ఏ రోజుకి ఆ రోజు నేను చేస్తున్నాననే భావన లేకుండా చెయ్యి. మరి అలాంటప్పుడు ఏమవుతుందంటే చేస్తున్నది చేయిస్తున్నది ఎవరు? భగవంతుడు. ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను, సో నా దగ్గర పలికిస్తున్నది ఎవరు? భగవంతుడు. మరి ఏదైనా ఫలితం వస్తే ఎవరికి వస్తుంది? భగవంతుడికి. అప్పుడు నాకేమన్నా భయం ఉందా? ఎవరికి భయం లేదు, ఎందుకంటే చేస్తున్నదంతా భగవంతుడే కదా. సో అలాంటి భావనతో మనము చెయ్యాలి. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం అనేది, మరి సత్పురుషుల సాంగత్యం చేస్తే మరి వాళ్ళ ద్వారా ఎన్నో ప్రశ్నలకి మనకి సమాధానాలు లభిస్తాయి. సో నాకున్న సమయంలో మరి ఇది మీకు అందివ్వడం జరిగింది.